ఈరోజు ఎన్ని గంటలకు భోజనం చేస్తారు? మీ భోజన టైం చెప్తే అప్పటి వరకు మాట్లాడతాను. 10 భోజనం చేస్తారా? అంటే 20 నిమిషాలు. 10:30 భోజనం చేస్తారా? 10:30 ఓన్లీ రచ్చినాడు నువ్వు అన్నది ఎవరు ఒక్కలేదు అసలు. నేను క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రం చెప్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మయందలి ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను. ప్రార్థన చేసుకుంటాం. మా గొప్ప తండ్రి, ముందు మాట్లాడిన వర్తమానాన్ని ఏమాత్రం పాడు చేయకుండా నీ దాసుడనైన నేను భయంతోనూ వణుకుతోనూ కొన్ని మాటలు నీ చిత్తం మీద పలకడానికి నన్ను మరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాను. కృప వెంబడి కృప చూపించే గొప్ప దేవుడు కదా, విడువనని వాగ్దానం చేసిన వాడు కదా, నీవు సాలినంతటి కృపనిస్తానని మాట్లాడిన గొప్ప దేవుడు గనక స్తుతిస్తున్నాను. సర్వకృపానిధి, తల వంచి మా తండ్రి కనికర సంపన్నుడని, కృప చూపుటేందు ఐశ్వర్యవంతుడని ఒప్పుకుంటూ ఈ రాత్రి సమయం దీవెనగా మార్చండి. యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు భారతదేశ సంఘం భయాందోళనల మధ్యలో ఉంది. ఏం జరగబోతోంది? ఎవరినైనా కలిపి చూడండి. మనం బాగానే ఉన్నా మన పిల్లలు ఏమైపోతారో. నిజమే, మేము ముసలడం అయిపోయింది. కానీ వాట్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ అనే ప్రశ్న అనేకుల్లోనికి వస్తున్నప్పుడు ఇక్కడ కనిపించిన మాట ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ధైర్యం. ఈ 9:31 అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం వరకు జరిగిన చరిత్ర అంతటి యొక్క సారాంశం. అంతేకాదు సుమా, ఈ అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 31వ వచనం వరకు జరగబోతున్న దాని యొక్క ఉపోద్ఘాతం కూడా ఇది. ఇంతవరకు జరిగింది ఏమిటో చెప్పాడు, ఇకేం జరగబోతుందో కూడా చెప్పాడు. 9:31 అనేది అపోస్తల కార్యాలన్నిటికీ మధ్యలో ఉన్న ఒక వచనం. జరిగిన చరిత్రకు మధ్యనున్న వచనం 9:31. ఇప్పటి వరకు ఏమేం జరిగింది ఒక్క మాటలో చెప్పాడు. ఏమని? యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఇది మాట. శ్రమలు రాలేదని కాదు, కష్టాలు రాలేదని కాదు, వ్యతిరేకతలు రాలేదని కాదు, హతసాక్షులు కాలేదని కాదు, దేవుని పిల్లల రక్తం ఒలకలేదని కాదు, దేవుని పిల్లల్ని హింసించి జైల్లో వేయలేదని కూడా కాదు. ఇవన్నీ జరిగినా వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్? దీని ఫలితం ఏంటి? సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. అంటే కింద ఫుట్ నోట్లో రాశాడు, కట్టబడుతూ. సంఘం ఎక్కడ కట్టబడుతుందో చెప్పండి. సంఘం ఎక్కడ కట్టబడుతుంది?
బిల్డింగ్ మీద బిల్డింగ్ కడితే సంఘమా? కాదుగా. కాదు. మరి ఆశీర్వాదం మీద ఆశీర్వాదం వస్తే సంఘం కట్టబడ్డమా? కాదు కదా. మరి ఇంకా ఈ అనుభవాలు బేతేలా, గిల్గాల, బేర్షబానా, ఈ అనుభవాలు కాదు సంఘం కట్టబడ్డానికి గల కారణం. 3 అద్భుతమైన మాటలు చెప్పాడు. 1 సమాధానం, 2వది దేవుని భయం, ప్రభునందలి భయం, 3వది పరిశుద్ధాత్మేందలి ఆదరణ. 3 అద్భుతమైన సంగతులు సంఘంలో ఉన్నట్టు చూశాను. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని ఆలయంగా పిలువబడేవాని అంతరంగాల్లో ఉండవలసిన 3 అంతల ఆధిక్యత ఇది. దేవుని సమాధానం, ప్రభునందలి భయం, పరిశుద్ధాత్మేందలి ఆదరణ. దేవుని సమాధానానికి, పరిశుద్ధాత్మేందలి ఆదరణకి మధ్యలో దేవుని భయం. ఇవాళ క్రైస్తవులమైన మనకు లేనిదేమిటి అంటే ఆశీర్వాదాలు ఉన్నాయి, నో డౌట్ కదండి. సంఘాలు ఉన్నాయి, కట్టేస్తున్నాం కదా. వెంకటరత్న గారు, మీరు ఎన్ని సంఘాలు కట్టారు? చాలా చెప్తాం. ప్రయోజనం ఏంటి? ఎన్ని మందిరాలు కట్టారు? కట్టామండి, చాలా కట్టారు. కానీ ఇవేమి లెక్కలకు రావు. ఆయన అడుగుతాడంటే, వెంకటరత్నం మై సర్వెంట్ ఎన్ని బిల్డింగ్లు కట్టావని అడుగుతాడా? ఆయనకి ఎందుకండి బిల్డింగ్లు? ఆయనకి ఎందుకు? స్థలాలు ఆయనకి ఎందుకు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఆయనకి? ఇవేం అక్కర్లేదు ఆయనకి కదా. ఏం కావాలి? సంఘం కట్టబడిందా? ఆత్మలు చేర్చబడ్డాయా? నశిస్తున్న ఆత్మలు దేవుని వద్దకు వచ్చాయా? ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాయా? పరిశుద్ధాత్మేందరి ఆదరణను వారు కూడా పొందారా? దేవుడిచ్చే సమాధానానికి వారసులయ్యారా? ఈ 3 అంతలకు ప్రతి వ్యక్తి వారసుడు కావడం అనేది దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద చర్చ్. కట్టబడడం అంటే అది. ఇందాక విన్నారు కదా, చెరసాలలో ఉన్న వాళ్ళు, వాళ్ళ శ్రమ, వారి కన్నీరు, వారు పొందిన హింస, ఇవన్నీ దేనికి కారణమైనాయి? ఆ జైల్లో సంఘం కట్టబడింది, విస్తరించింది. ఈరోజు నేను 1, 2, 3 మాటలు మాత్రం చెప్తాను. భారతదేశంలో సంఘాన్ని వ్యతిరేకించే వారిని లేవనివ్వండి. ఎందుకో చెప్పనా? ఎక్కడ సంఘానికి హింసలు పెరుగుతాయో, సంఘం ఎక్కడ నిర్బంధించబడద్దో అక్కడ దాని విస్తరణ అద్భుతంగా జరుగుతుంది. అనుమానం ఏం లేదు. నేను మీకు 2, 3 మాటలు చూపిస్తాను, నాతో పాటు రండి. ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన? చాలా శ్రమల గురించి ఉన్నాయి. 1 నుంచి 8 అధ్యాయాల వరకు వాళ్ళని కొట్టారు, హింసించారు, భయపెట్టారు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఒక వ్యక్తి లేచాడు. 8వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇదేమిటి? సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు అని రాసిన ఆయనే 9:31లో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించుచు ఉండెను అని రాశాడు. పాడు చేసే వ్యక్తులు లేసే ప్రతి చోట సంఘం యొక్క కట్టడం జరుగుతూనే ఉంటుంది, విస్తరణ కూడా జరుగుతూనే ఉంటుంది. అనుమానం ఏం అక్కర్లా. వ్యతిరేకతల మధ్య, అందుకనే అంటాడు పరమగీత గ్రంథంలో రాస్తూ, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పుష్పము కనపడుతున్నట్టు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుంది అంటాడు ఆయన. బలురక్కసి చెట్ల మధ్య ఉన్నదండి సంఘం. బలురక్కసి చెట్ల మధ్య ఉంటే మునుకోలు వంటి మాటలు ఉండవా? అవమానించే మనుషులు ఉండరా? తక్కువ చేసే జనాంగం ఉండదా? విమర్శలు ఉండవా? కొట్టరా? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకో, వాటన్నిటినీ అధిగమించి పుష్పించి ఫలించి దేవునికి శ్రేష్టమైన పరిమళ వాసననివ్వగలిగింది. దట్ ఇస్ కాల్డ్ చర్చ్. 2 ఉండనివ్వండి, 3 ఉండనివ్వండి. ఇక్కడ సంఘం కట్టబడలేదు అని ఏం ఫీల్ కాకండి.
ఇక్కడ 10 మంది ఉన్నారా? భయపడక్కర్లా. ఆ 10 మంది నమ్మకంగా ప్రభు రూపంలోకి వస్తే చాలు. ఒక సంఘంలో 10,000 మంది ఉంటారు, ప్రభు వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఎత్తపడతారో లేదో అనుమానమే. ప్రయోజనం ఏంటి? అది కాదు సంఘ విస్తరణ అనేది. ఆత్మలు లెక్కలోనికి వస్తాయి. ఇక్కడ ఒక వ్యక్తి లేచాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ప్రభుత్వం క్రైస్తవ్యానికి విరోధంగా ఉంటుందో, ఎక్కడ మతం క్రైస్తవ్యానికి విరోధంగా ఉంటుందో అక్కడ వ్యక్తులు లేస్తారు. వీళ్ళలో సువార్త ప్రకటిస్తుంటే ఎందుకు లేస్తున్నారు? దట్ ఈస్ ద రీజన్. పవర్ అండ్ ద రిలీజియన్ వెన్ ఇట్స్ గోయింగ్ టు బి అగెన్స్ట్ ద చర్చ్, అప్పుడు ఎవరు వస్తారు? ప్రతోడికి తిరుగుద్ది. పాపం ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతుంటాడు. వీళ్ళకి ఏం తెలుసు పాపం? ఎవరికి విరోధంగా లేస్తున్నారు? ఎవరు నీ కొరకు తన రక్తాన్ని చిందించారు, ఎవరు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టారో, ఎవరు నిన్ను ప్రేమించి నిన్ను నరకం నుండి తప్పించడం కోసం తన స్వరక్తాన్ని దారపోసాడో ఆయనకు విరోధంగా నువ్వు తిరగబడుతున్నావు. ఈ సత్యం నీకు అర్థమైతే ప్రభు ఎవరో నీకు అర్థమవుతుంది. ఈ సత్యం నీకు అర్థమైతే ప్రభు లేకుండా ఉండలేవు, అనుమానం ఏం లేదు. ఇతడు లేచాడు. లేచిన వాడిని గురించి రాసిన మాట ఏమిటో తెలుసండి? ఇంటింటా చొచ్చి. గవర్నమెంట్ ఏమైపోయింది? ప్రపంచ చరిత్రలో ద పవర్ఫుల్ గవర్నమెంట్ వాజ్ ద రోమన్ గవర్నమెంట్. అరే, రోమా గవర్నమెంట్ ఉన్నా ఒక ట్రైటర్ ఇంటింటిలో చొచ్చి పురుషుల్ని స్త్రీలను కూడా ఈడ్చుకుపోతుంటే ఏం జరిగింది చెప్పండి? ఒకటే, మతం విరోధమైతే ప్రభుత్వాలు మౌనం వహిస్తాయి. ఎప్పుడు జరిగేదదే. చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది, అనుమానమేం లేదు. ఆ రోజైనా ఈ రోజైనా సరిగ్గా ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు అని రాశాడు కదూ. మరొక అధ్యాయం దగ్గరికి రండి, 9:1-2 పాపం. సౌలు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు. ఆగండి. ఇప్పుడు ఇతని ప్రాణాధారం ఏది? ఒక మనిషికి ప్రాణాధారం ఏది? ఏవి మనిషికి ప్రాణాధారాలు? ఆలోచించండి పిల్లకాయలు, మీరు చెప్పండి. ఏమి లేకపోతే మనిషి చచ్చిపోతాడు, ప్రాణం పోద్ది. 1, వీస్తున్న గాలి. 2, తాగే నీరు. బోగాదరా బాబు, మనసంతా బో మీదే ఉంది. వండుతున్నారు కదా అక్కడ, వాసనలు వచ్చేస్తాయి. అంటే ఈ సౌలు అనే వ్యక్తికి గాలి నీరు ఎంతో, బెదిరించడం హత్య చేయడం అంతా. అబ్బా, వండర్ఫుల్ మ్యాన్ అన్నమాట కదా. మతం ఇతనికి వత్తాస్తుంది, ప్రభుత్వం ఇతన్ని చూచి చూడనట్టుగా ఉంది. కానీ మరి పరలోకం ఎక్కడ పరలోక ప్రభుత్వానికి భూలోక ప్రభుత్వం విరోధం అవుతుంటుందో అప్పుడు ఇలాంటి వాళ్ళు లేస్తారు. కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక, ఆయన ఆలోచిస్తుండేవాడు కనుక, ఆయన ప్రేమ గలవాడు కనుక ఒక సమయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు, అనుమానం లేదు. ఇచ్చాడు. అతడు ఒకరిద్దరిని కాదు చంపిందండి. మనకు కనిపించేది స్టెఫన్ ఒక్కడు గాని కాదు. మీరు చదవండి 26వ అధ్యాయానికి వెళ్ళిన తర్వాత, అనేకులను అని రాసుంటుంది. అతడు బెదిరి చెరసాలలో వేసి చంపు వరకు అని రాసుంటుంది. ఎంతమంది చనిపోయారో. అవును, ఇంత హింస జరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకని వెంటనే వచ్చేసి ఆశీర్వదించడానికే వచ్చానని ఎందుకనలా? నింద తొలగిపోద్దని ఎందుకనలా? ఇదిగో నేనున్నానయ్యా అని ఎందుకనలా? నీలో నాలో ఆయన తనను తాను బాధ పెట్టే వారిలో ప్రత్యక్షం కావాలని ఆశపడుతున్నాడు. అదే స్టెఫను మరణం వద్ద స్టెఫను కాదు కనిపించింది, తెరవబడిన ఆకాశం దగ్గర దేవుని సింహాసనం వద్ద నిలబడిన
ప్రేమ గల ప్రభు మాత్రమే కాదు, కానీ ఆ ప్రభువును ప్రతిఫలించిన అర్థంగా స్టెఫను మరణం దగ్గర ఉన్నాడు. అతను కనిపించకపోవచ్చు, తెరవబడిన ఆకాశంలో స్టెఫనుకు కనపడుతున్న ఆయన కనపడకపోవచ్చు, కానీ ఆయన స్టెఫన్లో కనపడుతున్నాడు. ఆశ్చర్యం. తగిలే దెబ్బల మధ్య, చిందుతున్న రక్తం దగ్గర కనులు పైకే ఉన్నాయి, కానీ ఇతను ఎలా అన్నాడు, ఈ నేరం వీళ్ళ మీద మోపొద్దయ్యా. ఎవరంటారు ఇది? సిలువలో ప్రభు పలికిన మాట, మరణం వద్ద ఆయన పలికిన మాట ఇప్పుడు ఈయన పలికాడు. ఇప్పుడు హూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్? ఎవరు అత్యంత ప్రాధాన్యత? ప్రభువుని తన వ్యక్తిగతంలో చూపించగలిగిన వారు అవసరం. నేటి దినాన్న ఆశీర్వాద బోధకులు కాదనమాట. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి కొట్టుకొని పోయే వ్యక్తులందరూ సంఘానికి మేలు కంటే కీడు ఎక్కువ చేస్తారు. బయట నుంచి వచ్చేటువంటి నష్టం కంటే ఇవాళ క్రైస్తవ్యానికి లోపలి నష్టం ఎక్కువ. ఇలా అందరు భారతదేశ ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ క్రైస్తవ్యం చేత నిండిపోతున్నాయి కాబట్టి ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారు. కానీ నేనైతే దుఃఖపడుతున్నాను. ఉత్తర భారతదేశంలో ఉన్నది 2% కానీ 1% అయినా దే ఆర్ జెన్యూన్. అవన్నీ శ్రేష్టమైన విత్తనాలు. కానీ దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న సంఘంలో 1% కూడా రక్షించబడిన వాళ్ళు ఉన్నారో లేదో అనుమానమే. ఇక్కడ సంఖ్య ఎక్కువ, కానీ రక్షించబడిన వాళ్ళు లేరు. అంత నామకార్థత, వేషధారణ, నటన, మతంలో ఉన్నారు, కానీ వారు క్రీస్తు మార్గంలోనికి రాలేదు. వచ్చి ఉంటే ఇలా ఉండదు దేశం, ఇలా ఉండనే ఉండదు. దక్షిణ భారతదేశంలో సరైన క్రైస్తవ్యం లేదు, ఉత్తర భారతదేశంలో సరైన క్రైస్తవ్యం ఉంది. వెళ్ళండి మీరు ఒకసారి ఋషికేశ్కి వెళ్ళండి, హిమాచల్కి వెళ్ళండి. దేర్ వీ కెన్ సీ ద రెమనెంట్. శేషాన్ని చూస్తాం అక్కడ. కన్నీటితో ప్రార్థన చేసేవాడు కనపడతారు అక్కడ. దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు కనపడతారు అక్కడ. ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన వాళ్ళు కనపడతారు అక్కడ. ఇక్కడ మహాసైన్యమై మనం ఎదుర్కొన్నావు రండి. ఎవరిని నువ్వు ఎదుర్కొనేది? కోర్టుల్లోనా? హర్తాళ్ళ? బంధుల? ఈజ్ ఇట్ ద డివైన్ ప్రిన్సిపల్? ఇది ఆత్మ నియమేనా? ఎలాంటి క్రైస్తవ్యంలో ఇవ్వడం చెప్పండి. మనం సౌలు బెదిరించడం, హత్య చేయడం ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. కానీ ఏమయ్యాడు? దైవ విరోధమైన ఈ ఆయుధం దమస్కు మార్గంలో పట్టబడింది కదూ. నిజంగా దేవునికి స్తోత్రం. ఎవరు విరోధులయ్యారో ఒక రోజున వాళ్ళు ఖచ్చితంగా దేవుని చేత పట్టబడతారు. కానీ నీలో నాలో ఏముండాలి? ఏం కావాలి విశ్వాసులో? అననీయ అంటాడు ప్రభుతో, వెళ్ళవయ్యా అంటే ఇక్కడ సహితం ప్రార్థించుచున్న వారందరినీ బంధించడానికి అతను వస్తున్నాడు అన్నాడు. అంటే దమస్కులో ఉన్న సంఘం ప్రార్థించే సంఘం. అది దేవునితో సమాధానం కలిగిన సంఘం, దేవుని యందు భయం కలిగిన సంఘం, పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తున్న సంఘం దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చి అయ్యో ఉగ్రతా పాత్రలుగా మారుతున్న వీళ్ళందరూ రక్షించబడాలని ఆయన పాదాల మీద కన్నీరు ఒలక చేస్తున్నటువంటి విశ్వాసులు ఉన్న సంఘం. అది సంఘం అంటే. సంఘం అంటే యేసుప్రభు యొక్క శరీరమే. ఆ సంగతి దమస్కు మార్గంలో గాని అర్థం కాల ఈ సౌలు అనే వ్యక్తికి. అందుకని ఎఫెసీ పత్రిక రాస్తూ ఆయన అంటాడు, సంఘము అను క్రీస్తు శరీరము అంటాడు. ఎలా అర్థమైంది? ఆయన అన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని. అని ఈయన నేనెప్పుడు కొట్టాను? అసలు ఈయనున్నప్పుడు నేనేమి తిరగబడలేదు కదా.
నన్ను కొట్టావంటాడేంటి? అప్పుడు అర్థమైందనమాట. విశ్వాసి అంటే నిజమైన సంఘం క్రీస్తు యొక్క శరీరం అనే సత్యం. విశ్వాసులందరూ, రక్షించబడిన వాళ్ళందరూ ఆయన శరీరంలో అవయవాలనే సత్యం అర్థమైంది. అది సంఘం అంటే. కట్టడం కాదు బేతేలు, బేర్షబా వద్ద కాదు, గిల్గాలు యొక్క అనుభవాలు కాదు, పాసరం చేయలేని పరిస్థితి కాదు సంఘానిది. కొనసాగుతూ విస్తరిస్తున్నటువంటి సంఘం. గుర్తుపెట్టుకోండి, భూమి మీద రెండు శాశ్వతమైనవి. ఒకటి సంఘం, రెండు వాక్యం. అంతే. సంఘము వాక్యము నిలిచి ఉంటాయి, ఇంకేమి నిలిచి ఉండవు. అందరం వెళ్ళిపోతాం. ఈ ఉగ్రత పాత్ర మారిన వ్యక్తి దమస్కులో పట్టుబడ్డాడు. అందుకు రాశాడు, సంఘము సమాధానము కలిగి ఉండెను అన్నమాట. లేచే వారందరూ ఖచ్చితంగా ఒకరోజు రక్షించబడాలని ప్రార్థన చేయండి. అంతేకాదు, మరో మాట చెప్తాను చూడండి. ఇక్కడ 9వ అధ్యాయం 31వ వచనంలో క్షేమాభివృద్ధి పొందడానికి కానీ విస్తరించడానికి కానీ అత్యున్నతమైన సంగతి ఏమిటో తెలుసా? సమాధానం. అది దేవుడిచ్చేది. పరిశుద్ధాత్మేందల ఆదరణ, పరిశుద్ధాత్ముడు కలుగు చేసేది. కానీ దేవుని భయం ఉందే, నువ్వు కాపాడుకోవాల్సింది. దేవునితో వ్యక్తిగత సమాధానాన్ని కాపాడుకోవాలి, FC 4:1 ప్రకారం. కానీ మన అంతరంగానికి ఇచ్చిన సమాధానం ఉందే, దట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్. ఆయనే మెయింటైన్ చేస్తాడు, మర్చిపోవద్దు. ఇక్కడికి వద్దా. ఇవాళ విశ్వాసులకు అత్యంత అవసరమైనది ఏమిటి అంటే దేవుని భయం. ఇవాళ విశ్వాసులో లేనిది కూడా ఇదే, దేవుని భయం. దేవుని భయం ఉంటే ఏ వ్యక్తి అయినా దేవునికి దూరం అవుతాడా? దేవుని భయం ఉంటే ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తాడా? పొరపాటున చేసినా అక్కడ ఉంటాడా? తొందరపడి మాట్లాడినా సరి చేసుకోకుండా ఉంటాడా? అందుకని యెషయా గ్రంథం రాస్తూ ఆయన ఇలా అన్నారు. చూడండి ఏమన్నారు. 29వ అధ్యాయంలో ఒక మాట అన్నారు ఆయన. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నవి. అరే, మోకరించరా, బైబిల్ తీరా, ప్రార్థన చేయరా, ఇవే ఎక్కడ నేర్చుకున్నారు? బై ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. అంతేగా, పూర్వీకుల నుంచి వచ్చిన పద్ధతులను బట్టి నేర్చుకున్న భయమే గాని, భక్తే గాని నిజమైన భయమేనా? నిజమైన భయమేనా? నిజమైన భయం నిజంగా ఎలా కలుగుతుంది? ఇది మీ అంతరంగంలో, నా అంతరంగంలో అవసరమైంది దేవుని భయం. దేవుని భయం లేనివాడు పవిత్రంగా ఉండలేడు. దేవుని భయం లేనివాడు దేవునితో సహవాసం చేయలేడు. దేవుని భయం లేనివాడు ఆత్మల రక్షణ కొరకు ఏమీ చేయజాలడు. దేవుని భయం లేనివాడు చేసే పని ఏదైనా పరలోకానికి అంగీకార యోగ్యం కాదు. అబ్రహాము దేవునికి భయపడేవాడు, ఇస్సాకు దేవునికి భయపడేవాడు, నెహెమియా దేవునికి భయపడేవాడు, యిర్మీయా దేవునికి భయపడేవాడు, దానియేలు దేవునికి భయపడేవాడు. భక్తులందరూ భయం కలిగిన వారు. నేటి దినాన్న భారతదేశంలో ఉన్న మనకు లేనిది ఏమిటి అంటే ఆ భయమే లేదు. దేవుని భయం లేనే లేదు. ఆశ్చర్యం ఏంటంటే భయం ఎలా కలుగుద్ది? నలుగురు కుర్రాళ్ళు 5 స్టార్ హోటల్ దగ్గరికి వెళ్తున్నారు. లోపలికి అడుగు పెట్టి, రే ఎవడో భలే కట్టాడు రీడో అనుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఆహా, ఓహో, ఈడింటి పేరు ఇదా, భలే, అరే నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయే చేప నోట్లోంచి. బాబాయ్ ఒకసారి చేయబడి చూద్దామా?
లోపల ఏమైనా ఉంటుందా? షాక్ ఏమైనా కొడద్దంటావా? అవునరా, పోతా పోతా దీన్ని పగలగొట్టి వెళ్తే ఎట్లా ఉంటుంది అంటావు అనుకుంటా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రాశాడు యు ఆర్ అండర్ ద వాచ్ ఆఫ్ సిసి కెమెరా అని. ఎలా అయిపోతారు? కారణం వై? ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా మాట్లాడావుగా, ఇష్టానుసారంగా ప్రవర్తించావు, ఇప్పుడేంటి అటెన్షన్లోకి వచ్చేసిట్టున్నావు? దేవా, నేను కూర్చోవడం, నేను లేవడం, నా పడక నా నడక నువ్వు చూసుచూ ఉన్నావు. వీఆర్ డూయింగ్ ఎవ్రీ వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద ఐ ఆఫ్ గాడ్. దేవుని కంటి పర్యవేక్షణలోనే మన పనులన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ దాయగలం? దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే, దేవుడు వింటున్నాడనే భయం ఉంటే, దేవుడు మన ప్రక్కనే ఉన్నాడనే భయం ఉంటే ఆలోచించండి మీరు. ఇది మనకు లేదు. ఇది ఎలా కలుగుతుంది? ప్రభు తానే చెప్పారు ఎలా కలుగుతుందో. రండి నాతో పాటు ఇది రాత్రి ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, ఇది నాకు దయచేయమని అడుగుదాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుడునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. ఏమిటది? వారు నన్ను విడవకునున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు. తెలుగులో భయభక్తులు అనే 2 మాటలు ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో అనేక చోట్ల గాడ్లీనెస్ అండ్ గాడ్లీ ఫియర్ అని ఉండదు, ఓన్లీ గాడ్లీ ఫియర్ అని ఉంటుంది అంతే. రెండింటిని ఒకటిగా రాస్తాడు. ఇలా అడుగుదామా? నా హృదయం ఎప్పటికీ నీకు దూరం కాకుండా ఉండడానికి నా హృదయంలో నీ భయాన్ని నువ్వు పుట్టించయ్యా. కొంతమందికి చచ్చేంత వరకు అమ్మంటే భయం ఉంటుంది. కారణం ఏంటంటారు? ఎందుకు? ఆమె ఆ బిడ్డ హృదయంలో తన ఎడల భయాన్ని కలుగు చేసింది కదా, ఎవడు తీసేయలేడు. కొడద్దేమో, మాట్లాడితే పడిపోద్దాము వీపు మీద కదా. అమ్మ కనపడగానే ఏమవుద్ది? ఏ టెన్షన్లోకి వచ్చేస్తాం వెంటనే కదా. కనపడకపోయినా అమ్మ పేరింటే చాలు కదా, అయిపోయినట్టే. అలాగే దేవుడే తన భయాన్ని మన హృదయంలో పుట్టిస్తే నిజంగా దేవుని భయం కలిగిన వాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు అంటే ప్రభు ఎడల భయం కలిగిన వాడు ధన్యుడు అనేది అర్థం. ఆలోచించండి, భయానికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. ఇందాక తమ్ముడు రాజేష్ మాట్లాడుతూ ప్రాణాత్మ దేహాలను గురించి మాట్లాడాడు. తను వాక్యం ఏం చెప్తుందో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవుని భయం లేకుండా కల్మషాన్ని తీసివేసుకోవడం కానీ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడం కానీ సాధ్యం కాని పని. ఎవరికి స్పృహ ఉంటుంది తప్పు చేస్తున్నానని? భయం ఉన్నవాడు ఆత్మస్పృహ కలిగి ఉంటాడు. భయం లేనివాడు మాట్లాడతాడు, దాని గురించి అస్సలు వాడికేమి మనస్సాక్ష్యమైనా ఉంటే కదా. ఎవరిలో భయం ఉంటుందో వారిలో మనస్సాక్షి సజీవంగా ఉంటుంది. ఎవరిలో దేవుని భయం ఉండదో వారిలో మనస్సాక్షి మృతమై ఉంటుంది కానీ మాట్లాడలేదు. దేవుని భయం కలిగిన వానిలో ఉండే మనస్సాక్షి అది చాలా చురుకుగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది. అయ్యో తొందరపడి మాట్లాడానే, అయ్యో తొందరపడి చూశానే, తొందరపడి చేశానే, పొరపాటు అయిపోయిందే
ఒక దైవ సేవకుడు తెలంగాణ నుంచి వచ్చారు. ఆయన భద్రాచలం దగ్గర బక్సింగ సిమిలలో పనిచేస్తాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు సంఘ పెద్దలు ఆయనను ఏడిపింపిందంత కాదు అసలు. రాజ్యం సంఘ పెద్దలదే. మన ఊరికినే వాక్యం చెప్పడం వరకు వాళ్ళు ఏం చెప్పమంటే చెప్పాలి, ఏం వద్దంటే మానేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి. ఇదే కదా జరిగేది కదా. సరే ఏం చేయలేం మనం, వాక్యం చెప్పడం వరకే అవుదాం. అలా ఏడిపించి మనశ్శాంతి లేకుండా చేశారు. ఇలా మనశ్శాంతి లేకుండా చేసిన సంఘ పెద్ద గారు హైదరాబాదు తన పిల్లల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అయిపోయింది, కాళ్ళు ఇరిగిపోయినాయి, హాస్పిటల్లో పెట్టారు. ఈ కబురు ఈయనకి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో గుడివాడు వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చినవాడు ఏడుస్తా ఉన్నాడు. ఏం బ్రదర్ ఏమైంది, సిస్టర్కి ఏమైంది? నా వయసు వాడే పాపం, కాకపోతే నాకంటే ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ ముందు పిల్లలు పుట్టారు. నా పిల్లలు ఆయన పిల్లలు ఒకే వయసు వాళ్ళు అయ్యారు చివరికి. ఏడుస్తూ ఉంటే ఏమైంది బ్రదర్, ఏమైంది, సిస్టర్కి ఏమైనా, పిల్లలకి ఏమైనా, మీకేమైనా? ఏం అవ్వలేదు బ్రదర్ అని ఒక మాట అన్నాడు. బ్రదర్, ఆ సంఘ పెద్ద గారికి కాళ్ళు ఇరిగిపోయినాయంటే, చావు బతుకుల మధ్య ఉన్నాడంటే నాకు ఇంత కూడా బాధ కలగట్లేదు బ్రదర్. నేనెంత రాయిలా అయిపోయానో తట్టుకోలేకపోతున్నాను బ్రదర్. క్రీస్తు యేసు శరీరంలో నన్ను బాధ పెట్టిన తోటి అవయవానికి ఇంత నష్టం జరిగితే నాకు ఇంతైనా నొప్పి లేకపోవడం అంటే నేను ఆత్మీయంగా బ్రతికే ఉన్నానని భయం వచ్చేసింది బ్రదర్ నాకు అన్నాడు. సచ్ అన్ ఎక్స్టెంట్ హీఈస్ ఏబుల్ టు ఎగ్జామిన్ హిస్ మైండ్. హీఈస్ గోయింగ్ టు ఎగ్జామిన్ హిస్ యాటిట్యూడ్ ఈవెన్. అతడు తన వైఖరి మీద మనసు ఉంచాడు. ఎందుకు నొప్పి కలగటంలా, ఎందుకు బాధ కలగటంలా, అతని విషయంలో నా హృదయం ఎందుకంత కఠినమైపోయింది? అవును, పొరపాటు మాట్లాడినా, పొరపాటు చేసినా, పొరపాటుగా చూసినా, పొరపాటుగా విన్నా మనం ఆత్మలో కొన్ని డిగ్రీస్ తగ్గుతున్నామని, పరిశుద్ధతలో మనం మరల తిరిగి శాంటిఫై కావాల్సి ఉందనే సత్యం ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని భయం లేకుండా అర్థం కానే కాదు. ఈ భయం ఉంటే కల్మషాన్ని కడుక్కోవడానికి కానీ, ఆయన రక్తంలో కడగబడ్డానికి కానీ, ఆయన వాక్య ఉదకంలో కడగబడ్డానికి కానీ, ఆయన ఆత్మచేత పవిత్రపరచబడ్డానికి కానీ మనల్ని మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడతాం. కానీ ఇది లేదు. విశ్వాసిలో ఈ శాంటిఫికేషన్ అనే దాంట్లో అతడు ఎదుగుదల లేకపోతే నీలో ప్రభు రూపం కనిపించే అవకాశం ఉండదు. ఆయన ప్రేమ, ఆయన క్షమ, ఆయన జీవం నీలో నుంచి ప్రక్కవాడికి ఎట్టి పరిస్థితుల్లో కనిపించడానికి ఆస్కారమే లేదు. చాలామంది పిలిస్తే రారు. ఎందుకని అంటే, బ్రదరు ఎందుకులేండి, ఆయన పిలవటం మేము రావటం, ఆయన వాక్యం చెప్తే మేము రావటం, ఆయన మీటింగ్ పెడితే మేము రావటం, వద్దులేండి బ్రదరు, వాళ్ళ సంగతులు మాకు తెలుసు. ఇదేగా కారణం. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మనలో ప్రభువే కనిపించని దుర్దశ ఉంటే వినేవాడు ఎందుకు రక్షించబడతాడు? వినేవాడు ఎందుకు ప్రభుత్వంతో ఆకర్షించబడతాడు? మనలో ఆ జీవం లేదు, మనలో ఆ సమాధానం లేదు, మనలో ఆ భయం లేదు, మనలో పరిశుద్ధాత్మేందుల ఆనందం లేదు. మనం ఎక్కడో చోట పాపంలో చిక్కుబడి ఉన్నాం. ఎక్కడో ఒక చోట చూసే వాళ్లకు మనం ఏమాత్రం మాదిరి కాదు. చెరసాలలో పౌలు శీలల్లో ఉన్నతమైన మాదిరి కనిపించింది. అందుకు అతడు వణుకుతూ వచ్చి రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. నిన్నెవడు అడుగుతాడు, నన్నెవడు అడుగుతాడు? విస్తరించడానికి, కట్టబడడానికి మనలో ఉన్న మాదిరేది? యాక్చువల్లీ we lost it.
అందుకని వయసు పెరిగే కొద్దీ ఇంకా బతకాలనిపిస్తుంది. ఎందుకు ఇంకా అని, త్వరగా వెళ్ళిపోతే తిప్పలుండవు కదా అని. కానీ పని ఉంది, భయం ఉంది. నమ్మకంగా అంతవరకు బతకగలమా? ప్రారంభంలో ఉన్నట్టు చచ్చిపోయే వరకు ఉంటామా? ఇదే పవిత్రతను కాపాడుకుంటామా? ఇలాగే సాక్ష్యాన్ని కాపాడుకోగలమా? ఇదే మహిమతో కొనసాగలమా? ఎంత బాధో, ఎన్ని భయాలో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీకు భయం ఉంటే ఆయనకి ఎప్పుడు అప్పగించుకుంటావు. కానీ ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడు, అనుమానం ఏం లేదు. దేవుని భయానికున్న అత్యున్నతమైన సంగతి, నాలో పుట్టించు ప్రభువా, నేను నా కల్మషాన్ని కడుక్కోవడానికి, నీ దగ్గర పశ్చాత్తాపడడానికి, అంతేకాదు పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడానికి ఐ నీడ్ యువర్ ఫియర్ లార్డ్. మనం అడగాలి ఆయన్ని. తర్వాత మాట కూడా చూడండి, ఒక మాట. సంఘం లోపల ప్రభు కనిపించకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? వీఆర్ గోయింగ్ టు డామినేట్ వన్ అండర్ కదా. ఒకరినొకరిని డామినేట్ చేసుకోవడమేగా, డామినేట్ చేయడమే. క్షమించండి, ఏమనుకోకండి. ఎందుకు సంఘం లోపల ఈ పరిస్థితులు వస్తాయి చూస్తారా? చూడండి, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు, ఎక్కడుంది ఇది? బైబిల్లో ఉందిలే, నీలో ఎక్కడుందని, నీ ప్రవర్తనలో ఎక్కడుందని. ఇది నీలో ఉండుంటే ఇప్పటికి మన పిల్లలు రక్షించబడి ఉండేవాళ్ళు. ఇది మనలో ఉండుంటే మన భార్య, మిగిలిన వాళ్ళు మన రక్తం ముందు రక్షించబడి ఉండేవాళ్ళు. ఎక్కడ లోపడుతున్నాం మనం? ఎక్కడ లోపడుతున్నాం? ఎవడు క్రిటిసైజ్ చేస్తాడో చెప్పనా? వీడే. ఎవరు వెనక అవమానకరంగా మాట్లాడతారో తెలుసా? వీళ్ళే. దేవుని భయం లేని వాళ్ళు. వాచాలత్వం ఉంటుంది, నాలుగు ఎలాగైనా పారేయగలరు, ఎంత చాకచక్యంగా మాట్లాడగలరు. కానీ విధేయత లేనివాడు, తోటి క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని తనకంటే ఘనుడని ఎంచుకోలేని వాడు ఎవరు చూపిస్తాడు? ఎవరు చూపిస్తాడు? ఆశ్చర్యం ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో తండ్రి తనకు సమస్తం మీద అధికారం అనుగ్రహించాడని తెలిసి ఉన్న తరువాత శిష్యుల పాదాల వరకు వంగాడు ఆయన. పరలోకంలోనూ భూమి మీదను సర్వాధికారం నీకు అనుగ్రహించాను, నీ ఇష్టం, సిలువకు వెళతావో వెళ్ళవో అంతా నీ ఇష్టం అని అప్పగించినప్పుడు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించిన వాడు శిష్యుల పాదాల వద్దకు వంగి లోబడ్డాడు. తోమా ఎందుకు గావురన్నాడు? పేతురు ఎందుకు ఎక్కెక్కి ఏడ్చాడు? ఆయనలో కనిపించిన దీనత్వం కదూ. అరే, దమస్కు మార్గంలో సౌలు ఎందుకు మారాడు? అసలు హూ ఆర్ యు లార్డ్ అన్నాడు. నువ్వెవరు అని అడిగినప్పుడు ఆయన ఇలా అనొచ్చు, ఎవరు అనుకున్నావు నన్ను? అంటే వెంకటరత్నం అంటే నీకు ఎట్ట కనపడుతున్నాడయ్యా అనలేదు ఆయన. నేను సర్వాధికారిని చెప్పచ్చు, నేను సర్వశక్తిమంతుడిని చెప్పచ్చు, నేను అల్ఫా ఒమేగా, నేను సర్వోన్నతుడిని, సర్వజ్ఞాని నేను, ఎన్నైనా చెప్పొచ్చు ఆయన. అవేమి చెప్పకుండా ఒక మాట అన్నాడు, నువ్వు హింసిస్తున్న యేసునయ్యా అన్నాడు. నేను రక్షకుణ్ణి, నువ్వు హింసిస్తున్నావు, దట్ ఈస్ మై ఐడెంటిటీ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నాకున్న స్థానం అది, నేను అది అన్నాడు. చెప్పండి, ఇప్పుడు చచ్చిపోయాడు అనుకున్నవాడు, శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అనుకున్నవాడు, అదే నమ్మి సంఘాన్ని హింసిస్తున్నవాడు కళ్ళారా కనపడుతున్నాడు ఆకాశంలో, తనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న సాత్వికత, అది చూసిన సౌలు గుండె బద్దలైంది. అది చూసిన వాడు విలువెల్లా ఆడిపోయినాడు. ఇదేమిటి, ఈయన సజీవుడు కదా, ఈ మతం ఎలా ప్రచారం చేసింది, దానికి ప్రభుత్వం ఎలాగో ఒత్తాసు పలికింది, నేను క్రైస్తవ్యానికి విరోధంగా మారిపోవడానికి ఇవే కదా కారణాలు, గొల్లుమన్నాడు.
3 దినాల కాలం కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. సంఘంలో దేవుని భయం, సంఘంలో సమాధానం, పరిశుద్ధాత్మేందలి ఆదరణ, ఒకరి ఎడల ఒకరికున్న గౌరవం, ఒకరికొకరు లోబడి ఉండే పరిస్థితి ఆ దినాన కఠిన హృదయాలు మారడానికి కారణమైంది. కానీ నేడెక్కడ చెప్పండి? నేడు లేదు. ఒక ఆయన నాతో ఇలా అన్నాడు, బ్రదర్, వాస్తవానికి ఆ సేవకుడు తగ్గించుకుని నా ఇంటికి రాకపోయి ఉంటే నేను మారు మనసు పొందేవాడిని కాదు బ్రదర్ అన్నాడు. నేను అన్ని మాటలన్నా ఆ అక్క వచ్చి, అమ్మా నిన్ను గాయపరిచాను అనుకుంటా, నన్ను క్షమించు అని ఆమె అడగకపోయి ఉంటే నేను ప్రభు దగ్గరికి వచ్చేదాన్ని కాదు అన్నది. కానీ ఇవాళ ఆ జీవం ఇది, ఆ పవిత్రత ఇది, ఆ విధేయత ఇది నీలో నాలో ప్రభు ఎక్కడ కనిపిస్తున్నాడు? అందుకనే విస్తరణ జరగటంలా. చిందించిన ఆయన రక్తం నేటికి పాపాన్ని కడగడానికి సిద్ధంగానే ఉంది. ఆయన మరణ పునరుద్ధానాలు భక్తిహీనుని నీతిమంతుడిగా మార్చడానికి సిద్ధంగానే ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన మాదిరి మాత్రం మనలో లేదు. దానికి కావలసింది ఒకటే, దేవా నీ భయాన్ని నా హృదయంలో పుట్టించు, నువ్వైనా నేవని. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.